ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో జనవరి 10వ తేదీ వైకుంఠ ఏకాదశి పర్వదినం. శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. వైకుంఠ ద్వార దర్శనాలకు పటిష్ట కార్యాచరణతో ఏర్పాట్లు. భక్తులకు జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు. మీడియా సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడి. తిరుపతిలో ఘనంగా శ్రీ గోదాదేవి నీరాటోత్సవాలు. రామచంద్ర పుష్కరిణి వద్ద అమ్మవారికి విశేష పూజలు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో ఈ నెల 13 నుండి కుంభమేళా. కోట్లాది మందికి శ్రీవారి దర్శనం కల్పిస్తామని ఈవో శ్యామలరావు వెల్లడి. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీకి టీటీడీ ఏర్పాట్లు. తిరుపతిలోని వివిధ కేంద్రాలలో ఏర్పాట్లు పరిశీలించిన టీటీడీ జేఈఓ గౌతమి. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. సంవత్సరానికి 4 పర్యాయాలు ఉగాది, ఆణివార ఆస్థానం, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల సమయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం నాముకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాల లేపనంలో పరిమళ జలాన్ని రంగరించి ఆలయంలోని శ్రీవారి సన్నిధి, ఇతర దేవతామూర్తుల గర్భగుడులలో కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అలాగే ధ్వజస్తంభం, బలిపీఠ మండపాలు, ఆలయ పరిసరాలను నీటితో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ ఎం గౌతమి, సివి అండ్ ఎస్ఓ ఎస్ శ్రీధర్, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం 6:45 ఆలయ శుద్ధి కార్యక్రమం మొదలుపెట్టాం. ఇందులో బోర్డు సభ్యులు, అధికారులు అందరూ పాల్గొన్నారు. ఇది గత కొన్నేళ్ళుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. ఆ సందర్భంగా మన వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించేటట్లు ఈసారి కూడా ఆలయ శుద్ధి కార్యక్రమం సంవత్సరంలో 4 సార్లు ఈ కార్యక్రమం చేస్తాము. ఈ కార్యక్రమంలో ఆలయం ప్రాంగణం అంతా గోడలు, పైకప్పు, ఆలయంలో ఉన్న దేవతామూర్తులు, పూజా సామాగ్రి అంతా కూడా నీళ్లతో శుద్ధి చేసి దాని తర్వాత పరిమళ ద్రవ్యాలతో ప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత మూలమూర్తికి ప్రత్యేక పూజలు ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10వ తేదీ నుండి 19 వరకు నిర్వహించనున్న 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు పటిష్ట కార్యాచరణతో ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలియజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో జె శ్యామలరావు వైకుంఠ ఏకాదశికి ప్రణాళికాబద్ధంగా చేపట్టిన ఏర్పాట్ల గురించి మీడియాకు వివరించారు. ఓం నమో వెంకటేశాయ.
జనవరి 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు భక్తుల కోసం తెరిచి ఉంచుతాము. ఈ కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడం జరిగింది. జనవరి 10వ తారీఖు ఉదయం 4:30కి ప్రోటోకాల్ దర్శనాలతో మొదలవుతాయి. దాని తర్వాత సుమారుగా 8 గంటలకి సర్వదర్శనాలు ప్రారంభమవుతాయి. జనవరి 10న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై ఆలయం యొక్క మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. తర్వాత 12 గంటల నుంచి 4 గంటల దాకా మలయప్ప స్వామివారు వాహన మండపంలో ఉంటారు, భక్తులకు దర్శనమిస్తారు. జనవరి 11 వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 5:30 నుంచి 6 గంటల వరకు చక్ర స్నానం కార్యక్రమం ఉంటుంది. టోకెన్లకు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రం, మొత్తం 94 కౌంటర్ల ద్వారా ఎస్ఎస్డి టోకెన్లని ఇవ్వడం జరుగుతుంది. 10, 11, 12 తేదీలకి సంబంధించిన 3 రోజులకి సంబంధించిన టోకెన్లు 1,20,000 టోకెన్లు 9th జనవరి 9వ తారీఖున ఉదయం 5 గంటలకి ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత మిగిలిన రోజులకు సంబంధించిన టోకెన్లు ఏ రోజుకు ఆ రోజు 3 కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతుంది. శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్లో మామూలుగా ఇచ్చే ప్రకారమే ఎస్ఎస్డి టోకెన్లు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ కేంద్రాలు ఎక్కడనేవి ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, బైరాగి పట్టణంలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తిరుమలకి సంబంధించి తిరుమల వాసుల కోసం బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్. ఇప్పటికే ఎస్ఈడి టోకెన్లు 1,40,000, శ్రీవాణి టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేయడం జరిగింది 19,500 ఇప్పటికీ. అలాగే ప్రత్యేక దర్శనాలు అంటే విఐపి బ్రేక్, వృద్ధులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐ ఇలాంటి ప్రత్యేక దర్శనాలన్నింటినీ రద్దు చేయడం జరిగింది ఈ 10 రోజుల కోసం. ఈ 10 రోజులు దర్శన టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అవకాశం ఉంది. ఎస్ఎస్డి టోకెన్లు కానీ ఎస్ఈడి టోకెన్లు కానీ వీరందరూ కూడా తమకు కేటాయించిన సమయానికి మాత్రమే రావాల్సిందిగా, అదే రోజు ఏ రోజుకైతే కేటాయించామో ఆ రోజుకి అదే సమయానికి కేటాయించిన సమయానికి రావాల్సిందిగా కోరుతున్నాం. లేకపోతే వారికి సమయానికి దర్శనం అవ్వక ఇబ్బంది పెడతారు, మిగిలిన భక్తులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి సమయానికి రావాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ 10 రోజుల్లో సుమారు 7 లక్షల మందికి దర్శనాలకి ఏర్పాట్లు చేస్తున్నాము. జనవరి 9వ తారీఖున ఎస్ఎస్డి టోకెన్స్ ఆ రోజుకి సంబంధించిన ఎస్ఎస్డి టోకెన్స్ ఆ రోజు జారీ చేయబడవు. మీకు తెలిసిందే జనవరి 9న 5 గంటలకు తర్వాత రోజుకు సంబంధించిన మనకి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టోకెన్లు 3 రోజులకి సంబంధించిన టోకెన్లు మనము ఇస్తున్నాం. తర్వాత శ్రీవారి మెట్టులో కాలినడకన వచ్చే వారి కోసం ఉన్న కౌంటర్లు 19వ తారీఖు దాకా ఉండవు. సిఫార్సు లేఖలు కూడా ఈ 10 రోజులు తీసుకోబడవు. వసతికి సంబంధించి ఈ 10 రోజుల పాటు ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థ ఉండదు. సామాన్య భక్తుల కోసం సిఆర్ఓ నుంచి వసతి ఇవ్వడానికి ఏర్పాట్లు చేశాము. అలాగే 8 నుంచి 11వ తారీఖు వరకు అంటే 4 రోజుల పాటు ఎంబీసీ, ఏఆర్పి, టీబీసీ అలాగే కాటేజ్ డోనర్ స్కీమ్ అలాట్మెంటు ఈ కౌంటర్లన్నీ కూడా మూసివేయబడతాయి. ట్రాఫిక్ సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు జిల్లా పోలీసు తరపు నుంచి చేయడం జరిగింది. సుమారుగా 12,000 వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎంబీసీ, ఔటర్ రింగ్ రోడ్డు, ఆర్బీజీహెచ్ ఏరియా, పరకామణి భవన్ సమీపంలోని పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమయంలో గరుడ వాహన సేవ రోజు మనకి విఐపి వాహనాలు ఏ విధంగా అయితే రామ్ బగీచా రోడ్డు దగ్గర, మెయిన్ రోడ్డు దగ్గర చేస్తున్నాము విఐపి వాహనాలకి సంబంధించి. అలాగే టికెట్ల పైనే ఎంట్రీ పాయింట్, ఎలైటింగ్ పాయింట్, పికప్ పాయింట్, పార్కింగ్ పాయింట్ అన్నీ కూడా ముద్రించి ఉంటాయి. సో దాని ప్రకారం మాత్రమే రావాలని కోరుతున్నాము. భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే తిరుపతిలో ఉన్న 8 కౌంటర్లో చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చి టికెట్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి సుమారుగా 3,000 మంది పోలీసు సిబ్బంది, 1,500 మంది విజిలెన్స్ సిబ్బంది ప్రత్యేకంగా సెక్యూరిటీ భద్రత గురించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సీసీ కెమెరాలు 2,770 సీసీ కెమెరాలు,
తర్వాత ఈ కౌంటర్లకి సంబంధించి 50 సీసీ కెమెరాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్నప్రసాదాలకు సంబంధించి ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల దాకా కూడా అన్నప్రసాదాలకి ఇవ్వడానికి మంచినీరు సౌకర్యం, మంచినీరు ఇవన్నీ ఇవ్వడానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలంకరణకి సంబంధించి విద్యుత్ దీపాలంకరణ, అలాగే పుష్పాలంకరణ ఇవన్నీ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి చేస్తున్నాము. మైసూరు దసరా ఉత్సవాల్లో ఇప్పుడు చేసే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఈ అలంకరణ ఈసారి చేస్తున్నాము. అలాగే క్యూ లైన్ల నిర్వహణకు, అలాగే వివిధ సేవలు అందించడానికి శ్రీవారి సేవకులు 3000 మంది, అలాగే ఎన్సిసి స్కౌట్స్ గైడ్స్ వారి సేవలను కూడా ఉపయోగించుకుంటున్నాము. పారిశుద్ధ్యానికి సంబంధించి 2082 మంది మామూలుగా ఉపయోగిస్తున్న వారితో పాటు సుమారుగా 150 మందిని కూడా అదనంగా ఉపయోగిస్తున్నాము. అలాగే ఎప్పటికప్పుడు చెత్త తొలగించడం, రోడ్లన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచడానికి అనేక రకాల చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే టీటీడీ సమాచార కేంద్రాలు, ఆర్టీసీ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఎస్యూబీసీ ఛానల్స్, ఎస్యూబీసీ రేడియో, ఆల్ ఇండియా రేడియో, టీటీడీ వెబ్సైట్స్, టీటీడీ సోషల్ మీడియా, టీటీడీ బ్రాడ్కాస్టింగ్ విభాగం ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. భక్తులకు సమాచారం కోసం, ముఖ్యంగా భక్తులకు సమాచారం తెలిపేందుకు వీలుగా సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తుల సౌకర్యం కోసం ఈ లొకేషన్ మ్యాప్స్, రోడ్ మ్యాప్స్ కూడా ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేసే కేంద్రాల దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వైకుంఠ ఏకాదశికి చేపట్టిన పటిష్ట భద్రతా ఏర్పాట్ల గురించి తెలియజేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పోలీస్ పరంగా సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సులభతరంగా దర్శనాన్ని కల్పించే దాంట్లో భాగంగా వస్తున్న అనేక మంది వివిఐపీలు వీళ్ళు వస్తున్నారు కాబట్టి వారికి ఎటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ కూడా లేకుండా ఈసారి సమన్వయంతో ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా 8వ తారీఖు రాత్రి నుండి క్యూ లైన్లో వచ్చే హోల్డింగ్ పాయింట్స్ తిరుపతిలో అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కువ క్యూ లైన్స్ ఏర్పాటు చేసి వారికి ఎటువంటి స్టాంపేడ్ లేకుండా అందరినీ క్యూ లైన్లో తీసుకోవడం, పొద్దున్నకి వాళ్ళకి అందరికీ కూడా టోకన్స్ ఎక్కువగా అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఎటువంటి అసౌకర్యం లేకుండా వారిని టోకన్స్తో పైకి రావాల్సి వస్తుంది. ఎవరైతే టోకన్స్ లేదా టికెట్స్ ఉంటాయో వారు మాత్రమే ఎక్కువగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ పైకి వచ్చిన తర్వాత 9వ తారీఖు ఉదయం నుండి నెక్స్ట్ 2-3 డేస్ ఇక్కడ తిరుమలలో వచ్చే అన్ని వెహికల్స్ కూడా ప్రాపర్ పార్కింగ్ ఫెసిలిటీస్ మన గడవచ్చం మాదిరి అన్ని కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మీడియా వాళ్ళ ద్వారా ఈసారి వచ్చే విఐపీస్ అందరికీ కూడా వారి యొక్క టోకన్స్లో లేదా టికెట్స్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడి నుండి వాళ్ళు అలైట్ అవ్వాలి, ఎక్కడ వెహికల్ దిగాలి, ఏ గేట్ నుండి ఎంటర్ అవ్వాలి, తర్వాత వారు దర్శనం చేసుకున్నాక వారి వెహికల్ ఎక్కడ పార్క్ చేస్తుంది, వారు ఎక్కడ బోర్డు అవ్వాలి, ఇవన్నీ కూడా ఈవెన్ ఇంక్లూడింగ్ క్యూఆర్ కోడ్తో పాటు ఇవ్వడం వలన ఈసారి ఇంతకు ముందు మాదిరి అందరూ ఒకే దగ్గర దిగడం, మళ్ళీ అందరూ ఒకే దగ్గర వెహికల్ బోర్డు అయ్యే పరిస్థితి కాకుండా అన్నీ కూడా పూర్తిగా పరిశీలించి ఇవ్వడం జరిగింది. దీని ద్వారా చాలా వరకు మనకి ట్రాఫిక్ కంజెషన్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈసారి తగ్గుతుందని ఆశిస్తున్నాం. ఇది ముఖ్యంగా వచ్చే విఐపీలు అందరూ మీ ద్వారా తెలుసుకొని దృష్టిలో ఉంచుకుంటే ఖచ్చితంగా టీటీడీ వారికి, పోలీసు వారికి సహకరిస్తే సులభతరంగా దర్శనాలు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతాయి. ఇక సెక్యూరిటీ ప్రోటోకాల్లో భాగంగా అన్ని రకాల కూడా బీటీ టీమ్స్, ఆర్ఓపీస్, ఏరియా డామినేషన్స్ ఇవన్నిటినీ కూడా ప్లేస్ చేయడం జరిగింది. ఈ రాబోయే వైకుంఠ ఏకాదశికి అన్ని కోణాల్లో విజిలెన్స్ అండ్ పోలీసు వారు సహకారంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనాలు కల్పించే విధంగా పోలీసు వారు దాదాపు 3000 మంది పోలీసుని కింద దాదాపు 1200 పైన 1800 వరకు పోలీస్ ఫోర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఒక మంచి వాతావరణంలో భక్తులందరూ దర్శనం చేసుకునే విధంగా ఫెసిలిటీస్ కల్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తర్వాత టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల గురించి మీడియాతో మాట్లాడారు. మనం ప్రతి ఒక్కరికి కూడా స్లాట్స్ ఇచ్చాం. ఫస్ట్ రోజు వాళ్ళకి కానీ, సెకండ్ రోజు కానీ స్లాట్స్ ఇచ్చాం. అందరూ మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరూ కూడా స్లాట్స్ ప్రకారం రిపోర్టింగ్ టైం కూడా ఇచ్చాం. మీరు ఎన్నింటికి వచ్చి రిపోర్ట్ చేయాలనేది ఆ రిపోర్టింగ్ టైం కూడా ఇచ్చాం. అన్ని దాని మీద టికెట్ మీదే ఉన్నాయి. సో వీ రిక్వెస్ట్
అందరిని రిక్వెస్ట్ చేసేది మీ ద్వారా ఏంటంటే మీరు కూడా సెన్సిటైజ్ చేసి రిపోర్టింగ్ టైం ఏ టైంకి ఉందో ఆ టైంకి వచ్చి రిపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. దానివల్ల కంజెషన్ ఉండదు. ఎస్పీ గారు చెప్పారు కదా ఇప్పుడు పర్ఫెక్ట్గా. దాంట్లో ఏం చెప్పాడు, డ్రాపింగ్ దగ్గర ఒకరి టైం అయిపోయిన తర్వాత ఒకరికి దర్శనం ఉంటుంది. అటప్పుడు కంజెషన్ వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళ టైమింగ్ ప్రకారం వస్తే ఎక్కడ కంజెషన్ ఉండదు. ట్రాఫిక్ కూడా ఎక్కడ చెప్పినట్లు ఆల్మోస్ట్ 5 ప్లేసెస్లో డిఫరెంట్ పార్కింగ్ ప్లేసెస్ పెట్టాం. వాళ్ళు పార్కింగ్ ప్లేసెస్కి వెళ్ళొచ్చు, లేకపోతే మనం ఇచ్చిన పికప్ పాయింట్స్కి వచ్చి ఎక్కొచ్చు. సో అందుకని ఈసారి కొత్తగా అందరం కలిసి బాగా పర్ఫెక్ట్గా డిజైన్ చేసాం. ఈ సిస్టాన్ని డిజైన్ చేసాం, బట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఫాలో అయితే సీమ్లెస్గా అందరికీ కన్వీనియంట్గా ఉంటుందని రిక్వెస్ట్ చేస్తాను. తిరుమల దివ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులతో కలిసి పరిశీలించారు. ముందుగా రాంబగీచ అతిథి గృహం 1 వద్ద వీఐపీల కార్ పార్కింగ్ ను గమనించారు. అనంతరం సుబదం ప్రవేశ మార్గాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం రాంబగీచ బస్టాండ్ ఏరియాలో ఉన్న పార్కింగ్ ప్రదేశాన్ని పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆపై వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, వెంగమాంబ బృందావనం, ఏటీసీ కూడలి వద్ద పార్కింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించి వైకుంఠ ద్వార దర్శనాలకు సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పర్యటనలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, శ్రీవారి ఆలయ డిప్యూటీఓ లోకనాథం, వీజీఓలు రామ్ కుమార్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ వద్ద జనవరి 13వ తేదీ నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా జరగనున్న కుంభమేళాకు విచ్చేసే కోట్లాది మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ నమూనా ఆలయాన్ని నిర్మిస్తున్నట్టు ఈవో జె శ్యామలరావు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఈవో శ్యామలరావు వివరాలను వెల్లడించారు. ఈ నెల 8న తిరుమల నుండి ప్రయాగరాజ్కు శ్రీవారి కళ్యాణ రథం ప్రారంభం కానున్నట్టు ఈవో శ్యామలరావు మీడియాకు వివరించారు. మహాకుంభమేళకు సంబంధించి టీటీడీ కొన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ అంటే అలహాబాద్ దగ్గర జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళ జరుగుతుంది. ఈ కుంభమేళ కార్యక్రమంలో టీటీడీ కూడా పాల్గొంటుంది. మహాకుంభమేళ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు వస్తారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ శ్రీవారి నమూనా ఆలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నమూనా ఆలయానికి 2.89 ఏకర్స్ మనకి ఒక భూమిని కూడా ల్యాండ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అక్కడే నమూనా ఆలయాన్ని ఒక మంచి ప్రాంతంలో అంటే నాగవాసుకి ఆలయం అనేది చాలా ప్రత్యేకమైన ముఖ్యమైన ఆలయం. ఆ పక్కనే మనకి దాని దగ్గరే మనకి ఆ భూమిని ఇవ్వడం జరిగింది. అక్కడే నమూనా ఆలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తిరుమల తరహాలో అన్ని రకాల కైంకర్యాలు ఉత్సవాలు నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశాము. ఈ నమూనా ఆలయంలో కూడా సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు అన్ని రకాల సేవలు కూడా నిర్వహిస్తాము. కోట్ల మంది భక్తులు, ముఖ్యంగా ఉత్తరాదికి సంబంధించిన భక్తులు తిరుమలలో ఏ విధంగా అయితే కార్యక్రమాలు జరుగుతున్నాయో అదేవిధంగా అక్కడ స్వామివారి కార్యక్రమాలని చూసుకొని స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది. జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీల్లో శ్రీవారి కళ్యాణాలు కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు ఆలయ నిర్వహణ, భక్తుల సౌకర్యాలు కల్పించడానికి టీటీడీ నుంచి అర్చక స్వాములు, వేద పండితులు, వివిధ విభాగాల నుంచి సిబ్బంది కూడా వాళ్ళకి డ్యూటీస్ కూడా వేయడం జరిగింది. నమూనా ఆలయం కూడా రేపటికి ఈ నిర్మాణ పనులన్నీ కూడా సంపూర్ణమవుతాయి. రేపు ఉదయం 7 గంటలకి తిరుమల నుంచి ప్రయాగరాజ్కి శ్రీవారి కళ్యాణ రథం వెళ్తుంది. ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుపతిలో ఏర్పాటు చేసిన దర్శన టోకెన్ కేంద్రాలను టీటీడీ జేఈఓ ఎం గౌతమి, తిరుపతి అర్బన్ ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మంగళవారం సాయంత్రం పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 9వ తేదీ ఉదయం నుండి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను అందజేయడానికి తిరుపతిలో 8 కేంద్రాలను, తిరుమలలో 1 కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ ఎం గౌతమి, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడుతో కలిసి మంగళవారం టికెట్ల జారీ కేంద్రాలను పరిశీలించారు. ముందుగా రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణునివాసం, బైరాగిపేటలోని రామానాయుడు హైస్కూల్, ఎన్మార్పల్లిలోని ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన టికెట్ జారీ కేంద్రాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జేఈఓ గౌతమి మాట్లాడుతూ భక్తులు సంయమనంతో అధికారుల సూచనల మేరకు టోకన్లు పొందాలని కోరారు. నమో వెంకటేశాయ. ఈ నెల 10వ తారీఖుకు సంబంధించిన వైకుంఠ ఏకాదశి, దానికి సంబంధించిన ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ప్రతి సంవత్సరంలోనే ఈసారి కూడా భక్తులకి ముఖ్యంగా కూడా ఆ రోజు ఎవరైతే దర్శనం కోసం ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి 3 రోజులు కూడా ఎంతో విశిష్టత కూడుకున్న. సో ఆ పర్వదినాల రోజు భక్తులందరూ కూడా స్వామివారి యొక్క దర్శనం వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకోవాలని చెప్పని రావడం జరుగుతుంది. వాళ్ళ కోసం ఇక్కడ ఎస్ఎస్డి టోకన్స్ తిరుపతిలో దాదాపు మనం 90 కౌంటర్లు 8 సెంటర్లలో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని పర్యవేక్షించడానికి కోసం ఈరోజు నేను అదేవిధంగా ఎస్పీ గారితో పాటు ఈ సెంటర్స్ అన్నింటినీ కూడా ఒకసారి చూసి దాంట్లో తగిన ఏర్పాట్లన్నింటినీ కూడా ఇంకొకసారి పరిశీలించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కూడా 3 రోజులకు సంబంధించి దాదాపు 1,20,000 దాకా టోకన్లు జారీ చేయడం జరుగుతుంది. 9వ తారీఖున ఉదయం 5 గంటల నుంచి కూడా ఈ టోకన్స్ అన్నింటినీ కూడా జారీ చేయడం జరుగుతుంది. సో భక్తులందరూ కూడా ఆ రోజు ఇచ్చేసి మరి స్వామివారి యొక్క దర్శనం కోసం అని చెప్పని ఏర్పాటు చేసిన ఈ కౌంటర్స్లో వాళ్ళు ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకొని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుకోవడం జరుగుతూ ఉంది. మిగతా రోజులు కూడా 10 రోజుల పాటు మరి మనకి 10వ తారీఖు జనవరి నుంచి 19వ తారీఖు వరకు కూడా వైకుంఠ ద్వారం తెరిచే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ 3 రోజులే కాకుండా మిగతా రోజులు కూడా దర్శనానికి ఇచ్చేసి ఏదైతే అవకాశం టీటీడీ కల్పిస్తుందో దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని కూడా మరి ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేసుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. అనంతరం తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని టికెట్ల జారీ కేంద్రాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరియు విజిలెన్స్ వారుతో కోఆర్డినేట్ చేసుకుంటూ పోలీసు వారు కంప్లీట్గా ఇప్పుడు 8 సెంటర్లలో కూడా ఇక్కడ ఒక సెంటర్ తిరుమలలో 9 సెంటర్లలో ఉన్న కౌంటర్స్కి కావాల్సిన ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బయట హోల్డింగ్ పాయింట్స్ కానీ క్యూ లైన్స్ కానీ ప్రాపర్గా పెట్టడం జరిగింది. ఎవ్వరూ కూడా తొందరపడి ఏమాత్రం తోసుకోకుండా క్యూ లైన్లో వచ్చి అందరికీ కూడా వారికి టికెట్లు తీసుకొని చాలా సునాయాసంగా సురక్షితంగా వెళ్ళాలని కోరుకుంటున్నాము. దీనికి వస్తున్న భక్తులు కానీ ప్రజలు కానీ సహకరించి పోలీసు వారికి సహకరించి వాళ్ళు ఇచ్చిన క్యూ లైన్స్లో వెళ్ళి టోకన్స్ తీసుకొని తర్వాత దర్శనానికి వెళితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు దర్శనం కలుగుతుంది. అదేవిధంగా భద్రతా చర్యల భాగంగా కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ టీటీడీ వారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎంక్లోజర్స్ కానీ లేదా క్యూ లైన్స్ కానీ వారికి రాత్రి సమయంలో కావాల్సిన సౌకర్యాలు అన్నీ కూడా కల్పించడం జరిగింది. కాబట్టి ఈ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ భద్రతాపరంగా పోలీసు వారికి సహకరిస్తే ఖచ్చితంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ రోజు 9వ తారీఖు అర్లీ మార్నింగ్ 5 o'clock నుండి టోకన్స్ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రోజుల్లో కూడా ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి తర్వాత రోజుల్లో కూడా టోకన్స్ నిర్ణీత కేంద్రాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఆ రోజు టోకన్స్ దొరకమని తర్వాత రోజుల్లో కూడా మీరు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి నీరాటోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ విశేష ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన మంగళవారం ఉదయం అర్చకులు శ్రీ గోదాదేవి అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ భరిత పూలమాలలతో అలంకరణ చేసి పల్లకిపై కొలువు తీర్చారు. భాజా భజంత్రిల నడుమ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ కోదండరామాలయ సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు శ్రీ ఆండాళ్ తల్లికి ఆస్థానం జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు.
ఇక మంగళవారం సాయంత్రం వరకు రామచంద్ర పుష్కరిణిలోని నీరాడ మండపంలో భక్తులకు దర్శనమిచ్చిన గోదాదేవి అమ్మవారికి అర్చకులు మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ రామచంద్ర పుష్కరిణి వద్ద నుండి కోదండ రామాలయ 4 మాడ వీధుల ప్రదక్షిణగా తిరునగిరి వీధుల్లో ఊరేగుతూ శ్రీ ఆండాళ్ తల్లి గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. తిరుపతి స్విమ్స్ లోని శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల సమావేశ మందిరంలో మంగళవారం జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, తిరుపతి రామకృష్ణ మిషన్ కార్యదర్శి సుకృతానంద, కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉషా కళావత్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్వామి వివేకానంద చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ స్వామి వివేకానంద దార్శనికత, ఆదర్శాలు, సాధికారికత దేశ నిర్మాణం వైపు యువతను ప్రేరేపించడానికి ఎంతగానో దోహదపడ్డారని కొనియాడారు. అనంతరం తిరుపతి రామకృష్ణ మిషన్ కార్యదర్శి సుకృతానంద మాట్లాడుతూ స్వామి వివేకానంద పాశ్చాత్య ప్రపంచానికి వేదాంతం, యోగాలోని భారతీయ తత్వాలను పరిచయం చేయడంలో కీలక వ్యక్తి అన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిథులు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నెఫ్రాలజీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్, ఫిజియోథెరపీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ వనజాక్షమ్మ, రిజిస్ట్రార్ అపర్ణ ఆర్ బిట్ల పాల్గొన్నారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ ఆండాళ్ తల్లి నీరాటోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశేషంగా జరుగుతున్న నీరాటోత్సవాల్లో 2వ రోజున అమ్మవారికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించిన అమ్మవారిని తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని నీరాజనాలు సమర్పించారు. అదేవిధంగా నగిరిలో నెలవైన శ్రీ కర్యమాణిక్య స్వామివారి ఆలయంలో గోదాదేవి ఆండాళ్ తల్లికి స్నపన తిరుమంజనం జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో నీరాటోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేసి పలు రకాల పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత పసుపు, చందనం, తులసిమాలలతో అలంకరణ చేసి పవిత్ర జలాలతో స్నపనాభిషేకాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు.
కడప నగరం శ్రీ రామాంజనేయపురంలో కొలువైన లలిత పంచాక్షరి ఆలయంలో శ్రీ లలితాంబికాదేవికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ధనుర్మాస మంగళవారాన్ని పురస్కరించుకుని కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. తర్వాత అమ్మవారికి పవిత్ర జలాలతో శుద్ధి చేసి పాలు, పెరుగు, తేనె, పంచదార, పసుపు, కుంకుమ, గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ఆపై అమ్మలగన్న అమ్మను పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించారు. శ్రీచక్రానికి సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమ పూజలు నిర్వహించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. గిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకరతోషిణి కల్మషమోచని ఘోరరతే ధనుజ నిరోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వర్ణ పల్లకి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ రాఘవేంద్రుని మూల బృందావనానికి అభిషేక ఆరాధనలు జరిపారు. ఆపై ఉత్సవ బృందావనానికి చక్కగా అలంకరణ చేసి స్వర్ణ పల్లకీపై వేంచేపు చేశారు. భాజా భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆలయ ప్రాకారంలో స్వర్ణ పల్లకీ సేవ కనుల పండుగగా జరిగింది. శ్రీకాకుళం నగరంలో నెలవైన శ్రీ లలితాదేవి అమ్మవారికి అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు జగజ్జనని శ్రీ లలితాదేవి అమ్మవారికి పలు రకాల ఫలరసాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తర్వాత పట్టు వస్త్రాలు, దగదగాయమానంగా మెరిసిపోయే బంగారు రత్నాభరణాలు, వర్ణశోభిత పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. కుంకుమార్చనలు జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.